భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తులలో ఒకరైన భగత్ సింగ్ గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. స్వతంత్ర భారత చరిత్ర తెలిసిన ఎవరికైనా ఈ పేరు సుపరిచితమే కదా. కాని ఆ పేరు వెనుక ఆయన సిద్ధాంతాలు ఎలా మారాయి, ఒక విప్లవ ప్రతీకగా ఆయన ఎలా ఎదిగారు అనే విషయాలను ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. పదండి, మొదలుపెడదాం. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఒక అతిపెద్ద ప్రశ్న ఉంది. కేవలం 23 ఏళ్ల వయస్సు. అవును, కేవలం 23 ఏళ్లకే ఒక యువకుడు చరిత్రపై అంతటి చెరగని ముద్ర ఎలా వేయగలిగాడు? అప్పటికే ఎంతో పేరున్న, స్థిరపడిన జాతీయ నాయకులతో సమానమైన స్థాయికి ఒక కుర్రాడు ఎలా చేరుకున్నాడు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన చేసిన పనుల కంటే కూడా ఆయన ఎంచుకున్న మార్గాన్ని, ఆ ఆలోచనా విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన ఈ మాటలు ఒకసారి గమనించండి. ఇది నిజంగా చాలా బలమైన పరిశీలన. ఒక వ్యక్తి తను చేసిన పనులను మించిపోయి కాలానికి అతీతమైన ఒక ప్రతీకగా, ఒక సింబల్గా ఎలా మిగిలిపోతాడో ఇది స్పష్టంగా చెబుతోంది. భగత్ సింగ్ కేవలం ఒక హింసాత్మక చర్య వల్ల కాకుండా యావత్ జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఒక శక్తిగా చరిత్రలో ఎలా స్థిరపడిపోయారో నెహ్రూగారి మాటలు మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి. సరే, ఇప్పుడు మొదటి భాగంలోకి వెళ్దాం. అది సిద్ధాంతపరమైన మార్పు, అహింస పట్ల భ్రమలు తొలగిపోవడం. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? ఒకసారి ఆనాటి పరిస్థితులను ఊహించుకోండి. సహాయ నిరాకరణ ఉద్యమం అకస్మాత్తుగా ఆగిపోవడం, దేశవ్యాప్తంగా తీవ్రమైన మత కలహాలు చెలరేగడం యువతలో పెద్ద కుదుపును తెచ్చాయి. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశకు గురైన భగత్ సింగ్ క్రమంగా మత విశ్వాసాలను పక్కనబెట్టారు, నాస్తికత్వాన్ని స్వీకరించారు. లెనిన్, ట్రాట్స్కీ లాంటి మార్క్సిస్ట్ విప్లవకారుల సాహిత్యాన్ని లోతుగా చదవడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసి ఒక తీవ్రవాద విప్లవకారుడిగా రూపుదిద్దుకోవడానికి బలమైన పునాది వేసింది. అప్పటి ప్రధాన సిద్ధాంతాలను మనం ఒకసారి తటస్థంగా బేరీజులేసి చూద్దాం. ఒకవైపు గాంధీగారి అహింసాయుత సత్యాగ్రహం, మరోవైపు మార్క్సిస్ట్ విప్లవాత్మక పోరాటం. అప్పట్లో భగత్ సింగ్ లాంటి యువకులలో ఒక బలమైన భావన నాటుకుపోయింది. అదేంటంటే, కేవలం గాంధీ పద్ధతుల వల్ల ఒక దోపిడీదారుడి స్థానంలో మరో దోపిడీదారుడు వస్తాడేమో కానీ నిజమైన స్వేచ్ఛ రాదని వారు నమ్మారు. ఈ సిద్ధాంతపరమైన విభేదమే ఆ యువకులను సాయుధ పోరాటం వైపు అడుగులు వేసేలా చేసింది. ఇప్పుడు రెండవ భాగం, చర్యకు ఉత్ప్రేరకం. 1928 చివరిలో పరిస్థితులు ఎలా తీవ్రమయ్యాయో చూద్దాం. 1928 చివరి నెలల్లో పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత ఉద్రిక్తంగా మారిపోయాయో ఈ పరిణామాలు చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. అక్టోబర్లో లాహోర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ సమయంలో జేమ్స్ కాట్ అనే అధికారి లాఠీచార్జ్కు ఆదేశించాడు. ఆ దాడిలో ప్రముఖ జాతీయ నాయకుడు లాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడి నవంబర్లో కన్నుమూశారు. ఈ ప్రభుత్వ అకృత్యం చూసి యువత రక్తం మరిగిపోయింది. లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గట్టిగా నిర్ణయించుకుంది. అయితే ఇక్కడే ఒక అనుకొని పెద్ద పొరపాటు జరిగింది. వారు గురిపెట్టింది జేమ్స్ స్కాట్పై. కాని పొరపాటున 21 ఏళ్ల జాన్ పి శాండర్స్ అనే మరో యువ అధికారిని కాల్చి చంపారు. ఇది చరిత్రలో చాలా కీలకమైన మలుపు. ఈ హత్య కారణంగా పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టడంతో భగత్ సింగ్, ఆయన సహచరులు చాలా కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లక తప్పలేదు. ఇక మూడవ భాగం, ప్రతిఘటనకు రంగస్థలం, చెవిటి వారికి వినబడేలా చెయ్యడం. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇది నిజంగా ఒక అద్భుతమైన వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఏప్రిల్ 1929లో వారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 2 బాంబులు విసిరారు. కాని విచిత్రమేమిటంటే ఆ బాంబుల తీవ్రత చాలా తక్కువ. వారి ఉద్దేశ్యం ఎవరి ప్రాణాలు తీయడం కాదు, అరెస్టు కావడం. అవును, అరెస్ట్ అయ్యి ఆ కోర్టుని ఒక భారీ బహిరంగ వేదికగా మార్చుకుని తమ విప్లవాత్మక లక్ష్యాలను దేశం నలుమూలలా వినిపించాలన్నదే వారి అసలు ప్లాన్. ఇది వారి అత్యున్నత వ్యూహాత్మక ఆలోచనకు నిదర్శనం. అసెంబ్లీలో బాంబులు వేసిన తర్వాత వారొక ప్రకటన విడుదల చేశారు. అందులోని ఈ మాటలు వినండి. కారణం లేకుండా ఎవరిపైనైనా దాడి చేస్తే అది ఖచ్చితంగా హింస అవుతుంది. దానికి ఎలాంటి నైతికత ఉండదు. కానీ అదే బలాన్ని ఒక న్యాయమైన, ధర్మబద్ధమైన కారణం కోసం వాడితే
దానికి ఖచ్చితంగా నైతిక సమర్థన ఉంటుంది. చూశారా, ఇది కేవలం ఆవేశంతో రక్తం మరిగి చేసిన పని కాదు. దీని వెనుక ఎంత లోతైన స్పష్టమైన సైద్ధాంతిక పునాది ఉందో ఈ మాటలు మనకు రుజువు చేస్తున్నాయి. 116 రోజులు. ఒక్కసారి ఊహించుకోండి, అక్షరాల 116 రోజులు. జైలులో ఆ విప్లవకారులు చేసిన నిరాహార దీక్ష ఇది. అత్యంత దారుణమైన, కఠినమైన పరిస్థితుల్లో కూడా వారు ఒక్క మెతుకు తినకుండా ఇన్ని రోజుల పాటు దీక్షను కొనసాగించారంటే వారి సంకల్ప బలం, వారి లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధత ఎంత అచంచలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి వారు ఎందుకు దీక్ష చేశారు? వారి డిమాండ్లేమిటి? ఒక్కసారి చూస్తే, జైల్లో తమను సాధారణ నేరస్తులుగా కాకుండా రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని వారు పట్టుబట్టారు. యూరోపియన్ ఖైదీలకు, భారతీయ ఖైదీలకు మధ్య ఆహారంలో, దుస్తుల్లో చూపుతున్న తీవ్రమైన వివక్షను రూపుమాపాలని అడిగారు. చదువుకోవడానికి పుస్తకాలు, దినపత్రికలు ఇవ్వాలని, అలాగే గౌరవప్రదంగా లేని పనులు తాము చెయ్యబోమని తేల్చి చెప్పారు. ఈ న్యాయమైన డిమాండ్లు యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించాయి. ప్రజలందరి హృదయాల్లో వారి పట్ల అపారమైన సానుభూతిని రగిలించాయి. ఇక చివరిగా 4వ భాగం, విరుద్ధమైన శాశ్వత వారసత్వం, ఆ అమర ప్రతీక గురించి మాట్లాడుకుందాం. మార్చి 23, 1931. ఆ రోజున కేవలం 23 ఏళ్ల లేత వయసులో ఉన్న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీశారు. ఇది దేశవ్యాప్తంగా ఎంతటి అగ్నిపర్వతాన్ని బద్దలు కొడుతుందో బ్రిటిష్ అధికారులకు తెలుసు. ఆ ప్రజాగ్రహానికి భయపడి అత్యంత రహస్యంగా చీకట్లో వారి మృతదేహాలను దహనం చేసి అస్థికలను పారవేశారు. కాని వారి భయమే నిజమైంది. ఆ నిస్వార్థ త్యాగం యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రతి భారతీయుడి రక్తాన్ని రగిలించింది. అసెంబ్లీలో వారు వెదజల్లిన కరపత్రాలలోని ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. ఇది ఎంత ప్రవచనాత్మకమైనదో చూడండి. వ్యక్తులను చంపడం సులభం, కానీ మీరు ఆలోచనలను చంపలేరు. అవును, భౌతికంగా వారిని అంతం చేసి ఉండొచ్చు, కానీ వారి రాజకీయ ఆలోచనలకు మరణం లేదు. ఆ ఆలోచనలే బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను సైతం వణికించాయి. ఇక్కడే ఆధునిక భారతీయ రాజకీయాల్లోని ఒక అత్యంత ఆసక్తికరమైన, విచిత్రమైన వైరుధ్యం మనకు కనిపిస్తోంది. భగత్ సింగ్ వాస్తవానికి ఒక నాస్తికుడు, కరుడుగట్టిన మార్క్సిస్ట్ విప్లవకారుడు. కాని నేడు చూడండి, గాంధీయవాదులు, హిందూ జాతీయవాదులు, సిక్కు జాతీయవాదులు, పార్లమెంటరీ వామపక్షాలు, చివరకు నక్సలైట్లు కూడా ఇలా ఒకరికొకరు ఏమాత్రం పొందని పూర్తిగా భిన్నమైన సిద్ధాంతాలున్న రాజకీయ పక్షాలన్నీ భగత్ సింగ్ను తమవాడిగా క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఎవరికి అనుకూలమైన కోణాన్ని వారు తీసుకుని ఆయన వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ముగింపుగా మీ అందరికీ ఒక చిన్న ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చరిత్ర ఒక వ్యక్తిని ఎలా గుర్తించుకుంటుంది? వారు వాస్తవానికి దేనికోసం నిలబడ్డారు? ఈ రెండింటి మధ్యన గీత చాలా సన్నగా ఉంటుంది కదూ. ఒక వ్యక్తి అద్భుతమైన ప్రతీకగా మారినప్పుడు వారి అసలైన తీవ్రవాద ఆదర్శాలను పక్కన పెట్టేస్తామా? భగత్ సింగ్ అనే ప్రతీక ఆయన అసలు ఆదర్శాలను సైతం మించిపోయిందా? ఇది ఎప్పటికీ సమాధానం దొరకని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. సరే, భగత్ సింగ్ సిద్ధాంతాల పరిణామం గురించి సాగిన ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మన వీరుల కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట ఐకాన్ని క్లిక్ చేయండి.